ప్రైజ్ లార్డ్ అందరికీ. నేను ఈ రోజు మీతో ఇలా మాట్లాడడం నాకు చాలా సంతోషంగా ఉంది. దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. అయితే మీరు ఎక్కడైతే అవమానించబడ్డారో, ఎక్కడైతే నిందించబడ్డారో, ఎక్కడైతే మీరు హేళన చేయబడ్డారో, రానున్న రోజుల్లో మిమ్మల్ని దేవుడు బహుగా అక్కడ హెచ్చించబోతున్నాడండి. నేనైతే విశ్వాసంతో నమ్ముతున్నాను. ఎందుకంటే నా జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు. ఎక్కడైతే నేను అవమానించబడ్డానో అక్కడే నన్ను వారి ముందే నన్ను ఒక స్తంభము వల్ల నన్ను నిలబెడుతున్నారండి. మీరు కూడా నమ్మినట్లయితే మీ జీవితంలో దేవుడు ఖచ్చితంగా ఈ కార్యం చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈ రోజు నేను ఒక విషయం ఏదైతే చెప్పాలనుకుంటున్నానంటే, అందరికి తెలిసిన విషయమే. ఏదైతే అహ్మదాబాద్ ఫ్లైట్ ఇన్సిడెంట్ జరిగిందో దాని గురించి. అంటే నాకు అనిపించింది ఏంటంటే, వాళ్ళు కలలో కూడా ఊహించుకోలేనంత విషయం అయితే అక్కడ జరిగింది. అంటే వాళ్ళు అనుకోని ఉండరు మేము ఇట్లా చనిపోతాము అని చెప్పి. ఒక్కరికారు ఇద్దరు కాదు, 215 మెంబర్స్ అందులో చనిపోవడం జరిగింది. నేనేమంటానంటే, జీవితం చాలా విలువైనది. ఎందుకనంటే మనం ఏ క్షణం మరణిస్తామో కూడా మనకి తెలియదు. ఈ క్షణం ఇలా ఉన్నాము, నెక్స్ట్ నిమిషం ఏదైనా జరగవచ్చు. కాబట్టి నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, దేవుని ఎరగని ప్రజలు ఓకే, వాళ్ళు దేవుని ఎరగలేదు కాబట్టి వాళ్ళు దేవుని యుద్ధకు రారు. కానీ కొందరు మన వాళ్ళే దేవుని తెలిసి కూడా కొందరు ఎలా ఉంటారంటే, సర్లే ఇప్పుడే దేవుని ఆరాధించడం ఎందుకు, దేవునికి ఇప్పుడే భయపడి లోబడి ఉండడం ఎందుకు, మనకి ఇష్టానుసారంగా జీవించి లోకానుసారంగా జీవించి ఆ తర్వాత మనకు నచ్చినప్పుడు దేవుని యుద్ధకు వెళ్దాంలే అని అనుకుంటారు చాలా మంది. యవనస్తులైతే మరి ఎందుకనంటే లోకానుసారమైన విషయాలకు వారు బాగా అట్రాక్ట్ అయ్యి లోకంలో జీవించడానికి ఇష్టపడతారు. ఎప్పుడైతే వారికి ఏదైనా ఎదురు దెబ్బలు తాకడం వల్ల కానీ, లేకపోతే ఏదైనా అనారోగ్య విషయం కానీ, లేకపోతే ఏదైనా ఇబ్బందులు ఎదురైనప్పుడు అప్పుడు మాత్రమే దేవుని యుద్ధకు వెళ్తారు వాళ్ళు. మిగతా సమయం అంతా కూడా లోకంలో జీవించడానికి ఇష్టపడుతుంటారు. లేకపోతే వారి యూత్ ఏజ్ ఏదైతే ఉంటుందో అదంతా అయిపోయి సర్టెన్ ఏజ్ సర్టెన్ ఏజ్ పెద్ద ఏజ్ కి వస్తున్నారో అప్పుడు మాత్రమే వాళ్ళు దేవుని యుద్ధకు రావడానికి ఇష్టపడతారు. ఎందుకంటే అప్పుడు ఏమి ఉండదు కదా ఇంకా లోకంలో, వాళ్ళు ఏమంటారు ఎంజాయ్ చేయడానికి కానీ ఇష్టపడడానికి కానీ. కానీ అది సరైన పద్ధతి కాదంటాను. ఎందుకనంటే దేవుని నువ్వు ఏ క్షణం అయితే తెలుసుకున్నావో, అది నీ చిన్నతనంలో కావచ్చు, నీ యవ్వన కాలంలో కావచ్చు, నీ వృద్ధాప్యంలో కావచ్చు, ఆ క్షణం నుంచే నువ్వు దేవుని యుద్ధకి రావాలి. అంతేగాని నీకు నచ్చినప్పుడు వస్తాను, నాకు ఇది సమయం కాదు దేవుని దగ్గరికి వెళ్ళడానికి, ఇంకా నేను లోకంలో చేయాల్సిన చాలా ఉన్నాయి, లోకంలో నేను ఇంకా ఎంజాయ్ చేయాల్సినవి చాలా ఉన్నాయి అని అనుకుంటే అది కరెక్ట్ కానే కాదు. ఎందుకనంటే దేవుని నువ్వు ఏ ఏజ్ లో నువ్వు తెలుసుకున్నా కూడా ఆ క్షణం నుంచే నువ్వు దేవుని అంటి పెట్టుకొని ఉండాలి. ఎందుకంటే జీవితంలో ఏమి ఎప్పుడు జరుగుతుందో మనకు అసలు తెలియనే తెలియదు. ఎందుకంటే మనం భవిష్యత్తుని ఎరిగి ఉన్న వాళ్ళం కాదు, మన భవిష్యత్తుని ఎరిగి ఉన్న దేవుడు మాత్రమే. కాబట్టి మనం ఏ ఏజ్ నుంచి అయితే దేవుని తెలుసుకుంటామో అక్కడి నుంచే దేవుని అంటి పెట్టుకొని ఉండాలి, దేవునికి లోబడి ఉండాలి, దేవునికి భయపడి ఉండాలి. ఈ క్షణం ఇలా ఉన్నాం, నెక్స్ట్ నిమిషం ఏమైతుందో కూడా మనకు తెలియదు కదండి. మీరు చూడండి, ఆ ఫ్లైట్ లో ఉన్న వాళ్ళు చనిపోయారంటే ఒక అర్థం ఉంది. ఎందుకంటే అదొక ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడింది అక్కడ, వాళ్ళు చనిపోయారంటే ఒక అర్థం ఉంది. కానీ ఆ ఫ్లైట్ వల్ల ఎవరైతే ప్రశాంతంగా తిని ఉన్నారో మెడికల్ స్టూడెంట్స్ వాళ్ళ బిల్డింగ్ లో, ఆ ఫ్లైట్ వచ్చి ఆ బిల్డింగ్ మీద పడుతుంది, మేము చనిపోతామని వాళ్ళ కళలో కూడా అనుకొని ఉండరు. ఎందుకంటే అక్కడ ప్రమాదం జరిగే పరిస్థితి ఏది కూడా వాళ్ళకి కనిపించలేదు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ ప్రమాదం జరిగే పరిస్థితుల్లో లేరు, ఒక సెక్యూర్ ప్లేస్ లోనే ఉన్నారు. అయినా కూడా అనుకోని పరిస్థితుల్లో ఆ ఫ్లైట్ వచ్చి ఆ బిల్డింగ్ మీద పడడం వల్ల ఆ స్టూడెంట్స్ కూడా చనిపోవడము. అంటే ఇలా ఉంటాయి పరిస్థితులు జీవితంలో. అంటే కూర్చున్న చోట కూడా చనిపోయే పరిస్థితులు మనకి చాలా ఎదురవుతాయి. నేను చెప్పాలనుకుంటున్నది అదే. ఎందుకంటే మనం ఇక్కడ ఇంట్లోనే ఉన్నాం కదా, బాగానే ఉన్నాం కదా, మనం కూర్చొని ఉన్నాము, సెక్యూర్ గానే ఉన్నాం కదా, మనకేమవుతుందిలే అనే ఎప్పుడు కూడా అనుకోవద్దు. ఎందుకంటే ఏ క్షణమైనా ఏదైనా జరగవచ్చు, ఏ స్థితిలోనైనా మనం ప్రమాదానికి గురి అవ్వచ్చు. కాబట్టి మీరు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, మనం ఎంత సెక్యూర్ గా ఉన్నాం అనుకున్నా కూడా మీరు దేవుని విడిచిపెట్టడానికి వీల్లేదు. ఎందుకంటే ప్రతి ఒక్క నిమిషం, ప్రతి ఒక్క క్షణము కూడా మనము దేవునితో ఉంటే అదో సంతోషం, ఆనందం. ఎందుకు అని అంటే మనం ఏ క్షణము చనిపోతామో తెలీదు. తర్వాత మనం పశ్చాత్తాప పడడం కంటే ముందుగానే మనం దేవుడు మనకిచ్చిన జీవితం ముందుగానే సమయం ఉండగానే మనం దేవుని ఆరాధించినట్లయితే, దేవుని ప్రార్థించినట్లయితే, దేవుని ఘనపరిచినట్లయితే మనకి ఎంతో సంతోషం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. మనం దుఃఖపడాల్సిన అవసరం ఉండదు. నేను చెప్పాలనుకుంటున్నది అదే అండి. ఎందుకనంటే ఇంకా సమయం ఉందిలే, ఇంకా సమయం ఉందిలే అని ఎవరైతే అనుకుంటున్నారో, ఈ మాటలు వింటున్న వారందరూ కూడా
గుర్తించుకోండి. ఇంకా సమయం ఉంది అని అనుకుంటే గనక అది చాలా తప్పు. ఎందుకనంటే సమయం మనకి లేదు. ఎందుకనంటే మనం ఏ క్షణం ఎలా అవుతామో మనకే తెలీదు కాబట్టి ఉన్న క్షణమే, అంటే ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఈ క్షణమే మీరు తీర్మానం తీసుకోవాలి. ఏంటి అనంటే నాకున్న ప్రతి క్షణము, ప్రతి నిమిషం నేను దేవునితో గడుపుతా, దేవుని స్తుతిస్తూ, ఆరాధిస్తా అని చెప్పి అనుకోవాలి. అంతేకాని నాకు ఇంకా సమయం ఉంది కదా, నేను ఇంకా కొన్ని చేయాల్సినవి లోకంలో ఉన్నాయి, ఆ తర్వాత దేవుని యుద్ధకి వెళ్తా, దేవుని ఆరాధిస్తా అప్పుడు అనుకుంటే మాత్రం చాలా తప్పు. నేను అదే చెప్పాలనుకుంటున్నానండి. ఎందుకంటే జీవితం ఎప్పుడు ముగుస్తుందో కూడా ఎవ్వరికీ తెలియదు. నాకు ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా చాలా అదే అనిపిస్తుంది. చాలా ఈ మధ్య చాలా జరుగుతున్నాయి చూస్తుంటే అదే అనిపిస్తుంది. అంటే జీవితం చాలా చిన్నదండి. ఎప్పుడు ఎలా ముగుస్తుందో మనకి తెలియదు. ఎందుకంటే మనం ఈ క్షణాన్ని మనము ఇలా ఉన్నాము, నెక్స్ట్ నిమిషం ఏమవుతుందో అన్నది కూడా మనము గెస్ చేయలేమండి. అలా ఉంటది జీవితం. కాబట్టి ఎవరు కూడా ఏమంటారు నెగ్లెక్ట్ గా తీసుకోకండి. దేవుని విషయంలో అయితే మరీ అసలు నెగ్లెక్ట్ గా తీసుకోకండి. మీకు వచ్చిన అవకాశాన్ని మీరు విడిచిపెట్టకండి. నేను చెప్పాలనుకుంటున్నది ఇదే. విన ప్రతి ఒక్కరు కూడా తీర్మానం తీసుకోండి. దేవుని యొద్దకు మేము ఈ క్షణం తెలుసుకున్నాం కాబట్టి ఈ క్షణమే వెళ్ళి దేవుని ఆరాధిస్తాం, ప్రార్థిస్తాం, దేవుని అంటి పెట్టుకొని మా జీవితాలను ముందుకు కొనసాగింప చేసుకుంటామని చెప్పి నాతో మాట్లాడించిన ఈ మాటలను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.